కథ కాదు జీవితం. ఇద్దరం కలిసి ఉంటాం, మా అక్క చెల్లెలా ఉంటాం, తీసుకొచ్చుకో బావా అని ఆమె అన్నదంట. ఆమె అనేసి సరే ఇద్దరం ఉంటాం కదా అని నేను కూడా వచ్చేసాను. వచ్చాక నెల రోజుల దాకా బాగానే ఉన్నాం మేడం. మేమిద్దరం బాగానే ఉన్నాం. వాళ్ళ మమ్మీ వచ్చి మధ్యలో ఏమో గొడవలు చేసింది. ఇక మా అత్తమ్మ ఏం చేసింది, మీ వల్ల నాకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనేసి మమ్మల్ని వెళ్ళగొట్టింది. మా ఇంటికి మా నాన్నమ్మ వచ్చిన వాళ్ళు, మా నాన్నమ్మ ముందే మా ఆయన నన్ను బయట పడుకోపో అని అన్నాడు. మా నాన్నమ్మ అన్నది కదా, అదెందుకు పడుకుంటేదిరా, అంతలో అయితే దాన్ని తీసుకొని నువ్వే బయట పడుకో అని అన్నది. అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అనేసి మా నాన్నమ్మని కొట్టింది. అంటే మా అత్తమ్మ వచ్చి మా అమ్మని కొడదావా అని మా ఆయనని కొట్టింది. మేడం ఈమెను తీసుకొని ఈమెనే ఉంచుకొని ఈమెతోటే సంతోషంగా ఉండి నన్ను ఒక రూమ్లో నేను ఒక రూమ్ ఉంటే వాళ్ళు ఒక రూమ్లో ఉండాలి. అయితే నాతో మాట లేదు, ఏది లేదు, అసలు నువ్వు తిన్నవా అని కూడా నన్ను అడగలేదు. నిండైన జావిలమ్మ మబ్బు మీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది, నీ చీకటి ఏళ్ళు గడిచిన తొలగనిది, అమావాస్య నిశి కన్నా వీడనిది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజే బావ మన ఇద్దరం 3 సంవత్సరాల దాకా కలవద్దు బావ, నాకు ఇష్టం లేదు బావ 3 సంవత్సరాల దాకా మనం కలవద్దని చెప్పిన వాళ్ళే ఏడుస్తుంది. ఇక మేడం ఘోరంగా ఏడుస్తుంది. ఏడ్చింది ఏమైంది అనుష అంటే, నాకు బావ నాకు మా మామ అంటే చాలా ఇష్టం, నాకు బెజ్జల నరేష్ మామ అంటే నాకు చాలా ఇష్టం మేడం, మా మామకుని నాకు ఇద్దరికి మీరే పెళ్లి చేయాలి బావ అని చెప్పింది. ఇది కథ కాదు జీవితం. కొట్టకుండా కొట్టిందని ఎందుకు వెళ్తుందండి? కొట్టలేదా మీ అబ్బాయి? సరే కూడా చిన్న చిన్న గొడవలు వస్తాయి కదా మేడం. అరే అంటే చిన్న చిన్న గొడవలు వస్తే ఇష్టం వచ్చినట్టు కొడతారా? అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిని కొడతారా? అన్నం ఉన్నమ్మ నోటికి అన్నం తినే వాళ్ళు ఎవరన్నా కడుపుతో ఉన్న అమ్మాయిని కొడతారా? ఇప్పుడు ఏ మొగడన్నా ఇంకొక దాన్ని తెచ్చుకొని ఉంటే ఏ అమ్మాయి ఉంటది, ఇష్టపడద్దా? ఇన్ని తప్పులు చేసినాక ఏం చేస్తాను మేడం? ఏం తప్పు చేసింది అమ్మాయి? ఫోన్ ఇస్తే ఈమె ఫోన్ చేస్తే మామ ఎక్కడున్నావు అంటే ఆడంటాడుగా, నువ్వు ఎక్కడికి అయినావే, నువ్వు నన్ను లవ్ చేస్తావు, నువ్వు వేటోని గురించి పోతావా, నువ్వు హైదరాబాద్కి ఎందుకు పోయినావు, నువ్వు ఎవరి గురించి పోయినావు అయినా టీం అంటుందిగా, లేదు మామ నేను నిన్ను కలవాలి మామ అంటే, నీకు అంతగానో ఉన్నదా, రేపు వస్తా నీకు అంత. ఎందుకు ఆ అమ్మాయికి ఎందుకు అన్యాయం జరిగింది? ఒక పక్క నుంచి మీకు ఇష్టం లేక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? రెండోది ఏమొచ్చి వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని చెప్పి ఆ అమ్మాయికి లేనిపోని అబండాలన్నీ ఆ అమ్మాయికి రుద్దటమా? ఇవన్నీ ఆ అమ్మాయికి అవసరమా? ఈ కళ్యాణం వేదిక నీ గొంతు మూగ చేసిందా, నిండైన జావిలమ్మ మబ్బు మీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది, నీ చీకటి ఏళ్ళు గడిచిన తొలగనిది, అమావాస్య నిశి కన్నా వీడనిది. ఇది కథ కాదు జీవితం. చెప్తే నాకు డౌట్ వచ్చి నేను ఇట్లా అన్నా మేడం, మనం 4 నెలల నుంచి అయితే ఇప్పుడు ఇప్పుడు కలిసినాం మేడం, ఇప్పుడు పుసుకుని నీకు కలిపేది ఉంటే ఆయన ఉంచుకుంటాడా? నాకు మా మామ అంటే నాకు బాగా తెలుసు, మా మామ గురించి నాకు బాగా తెలుసు, నన్ను ఉంచుకుంటాడు అంది మేడం. అన్న వల్ల నాకు డౌట్ వచ్చి, సరే నువ్వు ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే నిజమైన విషయం నేను పంపిస్తాను మేడం అని చెప్పిన మేడం. అయితే ఫోన్ చేయమంది, కొని ఆటో కాల్ రికార్డు పెట్టి ఫోన్ ఇచ్చేసిన మేడం. ఫోన్ ఇస్తే ఈమె ఫోన్ చేస్తే మామ ఎక్కడున్నావు అంటే ఆడంటాడుగా, నువ్వు ఎక్కడికి అయినావే, నువ్వు నన్ను లవ్ చేస్తావు, నువ్వు వేటోని గురించి పోతావా, నువ్వు హైదరాబాద్కి ఎందుకు పోయినావు, నువ్వు ఎవరి గురించి పోయినావు అని ఆయన అన్నాడు మేడం. ఆయన టీం అంటుందిగా, లేదు మామ నేను నిన్ను కలవాలి మామ అంటే, నీకు అంతగానో ఉన్నదా, రేపు వస్తా నీకు అంత అని నా ముందర నేను ఫోన్ మాట్లాడుకుంటాను ఎట్టుంటే మేడం. మొత్తం విన్నాక ఫోన్ ఉంచుకున్నా, ఈమెను ఒక్కడు కొట్టినా మేడం. కొట్టినా అమ్మ నాకు ఈమె అవసరం లేదు, నాకు పెళ్లి చేసిన మా తాతలు ఉన్నారుగా వాళ్ళని తీసుకొని వద్దామని చెప్పి మేము భూపాలు వెళ్ళిపోయినాం మేడం. అక్కడికి పోయినాక మా తాతకుని మా మామలకి రికార్డ్స్ వినిపించిన మేడం. వినిపిస్తే ఈ అబ్బాయి ఇంచోండి వద్దురా మనకు ఈ గించోండిది ఎందుకు, ఇది అవసరం లేదు, ఇట్లా పోరి గించోండిది అనుకోలేదు, మనం ఇది తెంపుకుందాము, రేపు మార్నింగ్ పోయి మాట్లాడదాం అన్నారు మేడం. ఇట్లా ఇదే చెప్పినాం మేడం, మాకు అవసరం లేదు మేము విడాకులు వేసుకుంటాం అని చెప్పి మేము వెళ్తున్నాం మేడం. మేము పోయి బండి స్టార్ట్ చేస్తున్నాం, వచ్చి మా మధ్యలో ఇంట్లో పిలిచింది మేడం. ఇంటికి వెళ్ళిపోయినాక నా కాళ్ళలో పడి 1.5 గంట సేపు లేవలే మేడం.
కాళ్ళు వదులుతలే, నువ్వు ఏం చెప్తా చేస్తా, నువ్వు సావమంటే వస్తా, నువ్వు బతుకుమంటే బతుకుతావు బావా, నువ్వు లేకపోతేనే ఉండ బావా, నాకు బుద్ధి వచ్చింది బావా, నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటావు బావా, నువ్వు ఏదంటే చేస్తా బావా, నేను నీతో వస్తా బావా అని చెప్తాను. చెప్తా అంటే మా మామతో చెప్పలే మేడం, నేను మా ఇంకో మామనే పిలిచిన. సరే అన్నాము, తీసుకొచ్చిన మేడం. ఇంటికి వచ్చినాక ఒక రోజు మంచిగా ఉంది మేడం, అంతే. మళ్ళీ నువ్వు వేరే, నేను వేరే మేడం, నీకు నాకు సంబంధం లేదు. ఇక నువ్వు వేరే ఉండాలి, నాకు నేను వేరే ఉండాలి. ఇక ఈమె ఫోన్ చేసిన సంగతి నాకు తెలియదు, ఈయనే తెలియదు. ఇక మరి వీళ్ళిద్దరు ఎట్లా కలుసుకున్నారు ఈ విషయం నువ్వు చెప్పురా మేడం అని చెప్పు. నేను ఇక ఎట్లయినా మంచిదా తాత, నేను ఈమె తీసుకొచ్చుకుంటా అని మా తాతలో చెప్పిన మేడం. మా తాతలో చెప్తే మా తాతలు ఏం చెప్పిండ్రు వీళ్ళు చెప్పి, అరే మరి నీ బిడ్డ అయితే మరి మంచిగా ఉంటలేదట, ఇప్పుడు ఈ కథ అంతా గింత జరిగింది, మరి ఇప్పుడు నీ బిడ్డను పంపేవని అడిగింది మేడం. పంపేవంటే మేమేది మేము పంపిస్తామన్నారు. పంపిస్తామంటే అట్లా కాదు కానీ వాడు ఇంకో దాన్ని తీసుకొచ్చుకుంటాడట, వాడిని నువ్వు ఇద్దరు ఉంటానంటే పంపియండి, లేదా అంటే విడాకులు వేసుకొని మీరు సప్లేక ఉండి విడాకులు ఇద్దాము, మీరు అనవసరంగా ఇలా రాకుండా అని మా తాతలు చెప్పింది మేడం. సరే అన్నారు. జరసేపు ఇంట్లో పోయి ఏడ్చిండ్లు, ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం అన్నారు చెప్పిండ్రు. ఇంట్లో నుంచి వచ్చేసింది మేడం. ఈమె తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాక ఈమె నాకు కలిసే ఉంటాం అందరం కలిసే ఉంటాం. ఈమె మొత్తం పని చేసుకుంటా మా మరదల్ని చూసుకుంటుంది మేడం. నెల రోజులకు బరాబర్ ఉన్నారు. మా పండగకు మా అమ్మమ్మ వచ్చింది. మా అమ్మమ్మ అంటే ఇక మా మరదలాంటి సొంత వాళ్ళు, ఈమె పరాయిది. అయితే మా అమ్మమ్మ ఏం చేసింది, టీవీ సీరియల్ విషయంలో గొడవ వచ్చి మా అమ్మమ్మ నేను ఇద్దరు కొట్టుకున్నాం మేడం. కొట్టుకుంటే మా అమ్మ కోమ వచ్చి మా మమ్మీని కొడతావు, నువ్వు ఇంట్లో వెళ్ళిపోమని నన్ను ఇంట్లో దొబ్బింది మేడం. నేను ఈమె ఇద్దరం వెళ్ళిపోయినాం మేడం. మేము మహారాష్ట్ర వెళ్ళిపోయినాం, ఇక్కడ ఉండలేదు. మేము నెల రోజులు వెళ్ళిపోయినాం దగ్గర. వెళ్ళిపోతే వీళ్ళు వచ్చిండట. అప్పటిదాకా మాకు పంచాయతీలో వేయలేదు మేడం. వీళ్ళు వచ్చిండ్రు జనవరి 1కు తీసుకుపోతామని చెప్పి తీసుకొని వెళ్ళిపోయినట మేడం. ఈయన వెళ్ళిపోయింది మేడం. నేను కొట్టిన ఆ రోజు నైట్ బాగా గొడవ అయింది. ఈమెను తీసుకొచ్చిన కాడికి వెళ్ళి మాకు ఇంట్లో వెళ్ళి అయిందిరా, ఇక నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఉండగానే బట్టలు తీసి పడేసినా దీన్ని బయట దుబ్బేసినా వెళ్ళిపోయిండు. వాళ్ళు ఎటు వెళ్ళిపోయినా తెలియదు. ఇక మా కోడలు ఏం చేసింది, మా తమ్ముని ఫోన్ చేసిండట. అందరు వచ్చి అన్నారు కదా, అక్క ఏం చేద్దాం ఎట్లా అని నన్ను మా కొడుకు కొట్టిండు, మా కొడుకు నేను కొట్టిన, నాకు దెబ్బలైనది మేడం. నేను లేవలేదు, నేను చచ్చిపోతా, నేను ఎందుకు బతుకుడు, నేను నా పిల్లల్ని ఇంత పెద్ద చేసుకొని కూడా నా కొడుకుతో ఇవాళ దెబ్బలు తినని బతకని నేను ఏడితే వీళ్ళు వచ్చి నచ్చ చెప్పిన తర్వాత మరి అక్క ఎట్లా చేద్దామని ఇలా సడ్డకూడు అడిగాడు, మా తమ్ముని సడ్డకూడు అడిగితే నాన్నగా ఏ విషయం తమ్ముడు అని అన్నా. అంటే అనూష విషయం ఏంటిదని అన్నా. మరి ఆయన ఇంకో ఆమె తెచ్చుకున్నాడు వెళ్ళిపోయింది కదంటే, ఆ విషయం మీరు మాట్లాడడానికి మీకు అర్హత లేదు, ఆ రోజు మీరు అందరు సంతకాలు పెడతాం చచ్చిపోయిన కింద అన్నారు. నా కోడల విషయం నేను చూసుకుంటా, నా సొంత తమ్ముడు, నాకు ఒక బిడ్డతో సమానం, నేను చూసుకుంటా, మీరు ఎవ్వరు మాట్లాడవలసిన అవసరం లేదు, ఆ విషయం నాకు వదిలిపెట్టండి. అయితే అనూష మరి ఇలా 26 తారీఖు ఇక 4 రోజులు ఉన్నది, 31 జనవరి 1కు మీ ఇంటికాడ ఉండు. ఆ తర్వాత వాడు అత్తడా రాడా చూసిన తర్వాత వాడు రాకపోతే నేను వచ్చి తీసుకొచ్చుకొని ఏదో ఒకటి నేను ఉంటా, నేను నీకున్నా ఏ బాధ్యత వచ్చి నేను చూసుకుంటా, నువ్వు నా తమ్ముని బిడ్డవు, నీకు ఎక్కువ బలం నీకుంటా, నువ్వు పెళ్లి భార్యవు, అన్ని హక్కులు నీకుంటుంది, నువ్వేం బాధపడకని ఆమె చెప్పిన మేడం. చెప్పిన తర్వాత సరే అక్క అన్నది. తీసుకుపోయి మళ్ళీ పంచాయతీ పెట్టించాను. ఇలా మామ ఊరికి 10 మందిని పట్టుకొని వచ్చి 10 రోజులు పంచాయతీ చేసినా కానీ 10 రోజులు అన్ని తప్పులు వీళ్ళు ఇప్పుడు పెద్ద మనిషి కూడా వచ్చింది మేడం, మీరు పిలిపించి అడగండి, అన్ని తప్పులు. 24 తారీఖు పంచాయతీ పెట్టుకొని మేడం 7 తారీఖు రోజు మా మీద 498 కేసు వేసిండు. ఏం కేసు వేసినా మేము కేసులు, మా అబ్బాయి ఒకటి జైలు పోయి మా అందరి మీద కేసులు అయినాయి. ఇవన్నీ కేసులు అయ్యి అంత పైసలు లేకుండా అవుతాయి, నా దగ్గర ఏం లేదు. మీరేమైనా కేసు పెట్టారా? పొలం గురించి కేసు పెట్టినాం. ఆ కేసు ఏమైంది? కేసు నడుస్తుంది మేడం, ఇంకా కేసు ఏం కాలేదు. వాళ్ళు మీ మీద 498 పెట్టారు, 498 ఏమైంది? ఆ కేసు కూడా ఇంకా ఏం కాలేదు మేడం. మేడం లేకుండే జడ్జి అక్కడ. ఆ కేసు కూడా ఇంకా లాయర్కు నేను ఎన్నోసార్లు ఫోన్ చేస్తే నేను పిలిచినప్పుడు మీరు రండి. అసలు మేడం 498 కేసు కూడా మా మీద కాకపో మేడం. అయితే పంచాయతీ కానీ రమ్మని ఎస్ఐ దగ్గర పోయి కూర్చొని అంటాను కదా వీళ్ళు. మా మరదలు అంటది, పంచాయతీ అడిగిండు మరి పోతావు పోవమ్మా అంటే, నేను పోను సార్, నేను పోను, నాకు అవసరం లేదు, మా బావ అవసరం లేదు, నాకు మా పొలం ఇస్తే నేను విడాకులు వేసుకుంటా అంటే, ఇది కాదు కానీ ఎస్ఐ దగ్గర పోయి మాట్లాడుకుందామని ఎస్ఐ దగ్గర పోయింది మేడం. ఎస్ఐతో చెప్తారు కదా, ఎస్ఐ నన్ను అడుగుతాడు, ఏంది బాబు ఇది అంత స్టోరీ ఏంటంటే ఈ మొత్తం చెప్పిన మేడం. చెప్తే మొత్తం విన్నాక ఈమెను అందుకున్నాడు మేడం. నువ్వు హైదరాబాద్కి ఎందుకు పోయినావు, గట్ట ఎందుకు పోయినావు, ఈ కథ ఇంత ఏంది వెటు పోయినావు అని అందుకుంటా అంటే, వీళ్ళు ఎవరో జర్నలిస్ట్ ఆడు మేడం గోర్ఖా నుంచి వెళ్ళి ఆయన తీసుకొని వచ్చిన వాళ్ళు ఆయన ఏం చేసిండు మాట్లాడుతా అంటే, సార్ మీతో కొద్దిగా మాట్లాడాలి, వీళ్ళందరినీ బయట పంపించండి మేడం. మేము అందరం బయటకు వెళ్ళిపోయినాం మేడం. ఆయన ఏం చెప్పుకున్నదో తెలియదు. మేము లోడ్ పోయినాక నన్ను కొట్టిండు మేడం.
నన్ను ఎస్ఐ కొట్టి ఎవరా నువ్వు గట్ల చేస్తావారా ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చినావు అది చేసినావు ఇది చేసినావు అని ఇప్పుడు మళ్ళీ నా మీదకి వెళ్ళేసింది మేడం. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు ఆమెకు విడాకులు కావాలట, మరి నీ పొలం ఇస్తావా విడాకులు వేసుకుంటారట, లేదంటే మరి 5 లక్షలైనా కట్టానా అంటాను మేడం. అయితే ఆయన అడుగుతాను మేడం, ఆయన ఎవరో తెలియదు. ఆయన చదివితే నేను సారు ఈయన పెళ్లికి వచ్చిన పెళ్లి పెద్ద అది పెద్ద కాదు, పంచాయతీకి వచ్చిన ఆయన కాదు. ఈయన 5 లక్షలు కట్టమంటాను, నేను ఎట్లా కడతా సార్, నాకు ఊరోళ్ళు ఉన్నారు పెళ్లి చేసిన వాళ్ళు, పంచాయతీ ఎట్లా తీర్మానం చేస్తే నేను అట్లా కడతా సార్ అని అన్నోళ్ళే. బయట పంచాయతీలు అది సారు, బయట అయితే 100 మంది అది 10 మంది 20 మంది వస్తారు అంటే పంచాయతీ అన్నప్పుడు 100 మంది వస్తారా మీరు బయట చేసుకోండి అని ఇస్తారు అన్నాడు. ఫైనల్ ఏం తేల్చారు అక్కడ? పంచాయతీ 24 తారీఖు పంచాయతీ అన్నారా, పంచాయతీకు రాలేదు, మా మీద కేసు పెట్టిళ్ళు. మా బిడ్డ మా ఇంటికి రాక 4-5 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇంతవరకు అని ఎవరినైనా అడగండి మేడం. నేను అక్కడ ఎస్ఐ కూడా చెప్పిన, నా బిడ్డ లవ్ మ్యారేజ్ సారు, నా బిడ్డ నా ఇంటికి వస్తలేదు, నా ఇంటి ముంగటనే వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు, ఇదే మా ఇల్లు, ఒకవేళ మీరు ఎంక్వైరీ చేయండి, నా బిడ్డని మీరు కేసులో పెట్టకండి సారు, అవసరానికి మమ్మల్ని ఇంకా ఎన్ని కేసులు పెట్టినా మీరు పరిచితం కానీ మా బిడ్డ మీద పెట్టకండి సార్ అని సార్కి ఎంతో చెప్పిన. ఎంక్వైరీకి వచ్చిండు, మొత్తం లైన్లో మొత్తం 6 కాడికి వెళ్ళి మీరు బీజును వరకు తెలుసుకోండి అని చెప్పిన. బంగారు ఈ పుష్పలత ఎప్పుడన్నా బీజును పోయిందా, వీళ్ళ ఇంటికి పోయిందంటే ఎవ్వరు కానీ చెప్పలేదు, వాళ్ళ ఇంటికి రాదు, ఇంతవరకు రాదు. మా అమ్మాయి ఇంత సరే అమ్మ రాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు అమ్మాయి మీ అమ్మాయిని కూడా కేసు పెట్టారా? ఇప్పుడు అందరి మీద ఉందా కేసు? అందరి మీద ఉంది. ఇంకా కేసు నడుస్తుందా? ఇప్పుడు మీ అమ్మాయి మీతో మాట్లాడలేదా? నేను మాట్లాడతా మేడం. మాట్లాడదా? మీ అల్లుడికి కోపంగా ఉన్నాడు ఇప్పుడు ఆ పొలంకి మీ పొలాన్ని మీ అమ్మాయికి ఇప్పించాలి, అదే ఇప్పుడు మీ ప్రాబ్లం. ఇంకేంటి మీ ప్రాబ్లం? ఇంకేం లేదు మేడం. సరే ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయాలంటారు మీరు? నేను ఏం చేయాలి, ఆమె కొన్ని తప్పులు చేసింది, వీడు తప్పు చేసిండు, తప్పు చేయాలంటలేదు. ఇప్పుడు ఆమె తప్పు చేసింది మీరు ఎవరైనా చూసారా? ఉన్నారు మేడం. ఏం చూసారు? ఫోన్లు మాట్లాడటమే కదా. ఫోన్స్ కాదు మేడం, ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు మా పెద్ద అక్కడ చచ్చిపోతే ఎవరిని పడుతున్నారు మేడం? ఇక్కడికి నువ్వు కొంచెం హైదరాబాద్ వచ్చింది, ఎవరితో వచ్చింది, ఎక్కడుంది, ఎవరు చూసారు? మరి మాకు తెలియదు మేడం. మా మామ కొడుకు అయితే ఇక్కడికి అబ్దుల్ పోలీసుకి వచ్చినప్పుడు ఎస్ఐ చెప్తాంటే మా మామ విన్నాడు, మా మామల కొడుకు విన్నాడు మేడం. సరేనండి, మీరు వినడమే కానీ మీరు చూసింది ఏదన్నా వచ్చింది కాదు మేడం, ఇంట్లోకి వెళ్ళి అయితే వచ్చింది కదా, ఇంట్లోంచి వచ్చింది కరెక్ట్. వచ్చిన దానికి 100 కానీ అమ్మాయికి నచ్చకొచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక కథ చెప్పింది, ఈ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అమ్మాయి ఎందుకు ఇంట్లో ఉండాలి? అమ్మాయి ఎందుకు ఉండాలి? మేము ఎట్లా పెట్టుకున్నాం మేడం? మేము పెట్టుకోలేదు, నేను ఇంట్లో నేను ఎల్లగొట్టినా కాదు మేడం. ఎల్లగొట్టిన మీ అబ్బాయి ఎవరితో ఉంటున్నాడు? ఆమెతోనే ఉంటాను. మరి ఆమెతో ఉండకుండా అమ్మాయి ఎందుకు ఉంటుంది ఇంట్లో? అమ్మాయి బాధపడి వచ్చేసింది ఇంట్లోంచి, అలాగెందుకు అనుకోకూడదు? సరే అమ్మాయి ఎవరైనా ఇష్టపడి ఉండొచ్చు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని 100 మందిని మనం అనుకుంటాం, మీరు అనుకోలేదా? ఇంకొకరు అనుకోలేదు, ఇంకొకరు అనుకోలేదు. సో అనుకొని ఉండొచ్చు, అంతేగాని ఆ అమ్మాయి మనసుకి కష్టం కలిగి ఆ ఇంట్లోంచి ఉండొద్దని వచ్చేసింది బయటకు. కానీ ఆ అమ్మాయి ఎవరితోనే వెళ్ళిపోయింది, ఎవరితోనే సంబంధం మీరు ఎట్లా చెప్తారు? ఏం చూసారు మీరు? మరి అది చెప్పుడు మాటలు వినడం అన్నది ఎంతవరకు రైట్ మనకు తెలియాలి కదా, మనకు ఒక జ్ఞానం అనేది ఉండాలి కదా. సరే ఆ విషయం మొదలుపెట్టాను మేడం. పంచాయతీ చేసినాక ఇంటికి వచ్చింది, ఇద్దరు ఉండాలని ఇప్పుడు పేపర్లు రాసిండు, ఈమెను పంపించింది మేడం. వచ్చింది ఉంటే ఉంటది, పోతే పోతుంది. నువ్వు నా అంటే ఈమెకు చెప్పుకున్నాం విషయం మేడం, నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నేను నీకున్నా, నేను హోటల్ కాడికి పోతాను కదా, పొద్దున పోతే నైట్ వస్తా, నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, నువ్వు 5,000 రూపాయలు నీ దగ్గర పెడతాను. వెళ్ళిపోయిన తర్వాత 5,000 రూపాయలు పట్టుకొని నాన్నని పిలిపించుకొని నన్ను అక్క బాగా కొట్టినని వెళ్ళిపోయింది మేడం. కొట్టకుండా కొట్టిందని ఎందుకు వెళ్తుందండి? కొట్టలేదా మీ అబ్బాయి కొట్టిందంటే మా పెద్ద మామ కూడా ఉంది. మీ పెద్ద మామ మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని కొట్టారా లేదా? సరే చిన్న చిన్న గొడవలు వస్తాయి కదా మేడం. అరే అంటే చిన్న చిన్న గొడవలు వస్తే ఇష్టం వచ్చినట్టు కొడతారా? అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిని కొడతారా? అన్నం ఉండమ్మా, నోటికి అన్నం తినే వాళ్ళు ఎవరన్నా కడుపుతో ఉన్న అమ్మాయిని కొడతారా? కొట్టబట్టే కదా వెళ్ళింది అమ్మాయి. ఇప్పుడు ఉన్నాడు మా అన్నయ్య కూడా, ఆ రోజు ఉన్నాడు మేడం. ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడు, మీ అన్నయ్య ఉన్నాడు, మీ తమ్ముడు ఉన్నాడమ్మా. మీరు లేరు కదా. అదే మీరు లేనిది, మీరు విననిది, మీరు చూడండి, మాట్లాడకండి. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనుకోండి. అలాగంటే మీ గురించి కూడా 100 మంది 100 అంటారు. అవన్నీ మనం వినలేం కదా, అవన్నీ నమ్మలేం కదా. మనకన్నా ఒక మనసాక్షి ఉంటుంది, ఏంటన్నది మనం తెలుసుకోవాలి. ఏదో మనకి తగ్గట్టుగా మనం కథలు అల్లేసుకోకూడదు. అమ్మాయిని కొట్టారు కాబట్టి అమ్మాయి వెళ్ళింది. ఇప్పుడు ఏ మొగడన్నా ఇంకొక దాన్ని తెచ్చుకొని ఉంటే ఏ అమ్మాయి ఉంటుంది? ఇష్టపడద్దా? ఇన్ని తప్పులు చేసినాక ఏం చేస్తాను మేడం? ఏం తప్పు చేసింది అమ్మాయి? నాతోనే మామ నాకు ఇప్పుడు ఇంకొకటి నేను అడిగి, ఇప్పుడు చీడు ఉన్నది మేడం, ఆమె నాతో చెప్పిన మాటలన్నీ, అక్క నాకు సంవత్సరం అయినా బిడ్డను కన్నా కానీ మా మామకే పోతా నేను. సరే మేడం, మా మామని పిలిపించండి, ఒకవేళ నేను ఇష్టపడ్డానని
తను అడిగితే సమస్యలు అయితే మేడం మీరు ఏ శిక్ష వేసినా నేను ఉంటాను. చెడు ఉన్నది మేడం. ఈమె మాట్లాడిన ఒక గంట సేపు నాతో మాట్లాడి ఆ మాటలను రికార్డ్ చేసిన మీతో మాట్లాడింది నాతో మాట్లాడు చెప్పిన మాటలు మంచితనంగా. ఉండవయ్యా నువ్వు ఎందుకు కొడతాను అనుష నువ్వు ఎందుకు దెబ్బ నేను అడిగిన నరోసి గురించి మా అబ్బాయితో చెప్పినప్పుడు ఈమెని వాళ్ళ అమ్మ వీళ్ళ నాన్న వీళ్ళ అందరు కొడతాను మీరు ఎవరు కొట్టకుండి మీరు రాకుండి అని నేను ఈమెని కూర్చుండబెట్టిన. ఏంది అనుష ఎట్లా మరి నిన్నటి దాకానేమో నరేష్ అది నెల్లూరు సీన్ అన్నావు, మళ్ళీ నరేష్ గురించి వానికి ఎందుకు చెప్పినవే అదేదో విషయం మరి నాకు ఇష్టం లేదక్క అన్నగా నేను ఇంకొక 50,000 ఇచ్చి నీకు మంచి పెళ్లి చేసి నేనే చూసేదాన్ని, నన్ను అటు కాకుండా ఇటు కాకుండా నన్ను గంగలు కలుపుతా అన్నావు, అసలు నీకు నరేష్ అంటే ఎట్లా పరిచయం అనుష అని నేను ఇంట్లో కూర్చోబెట్టుకొని అడిగిన మేడం. అడిగితే మా కోడలు ఏం చెప్పింది అవన్నీ రికార్డ్ ఉన్నాయి. అక్క నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు మామయ్య అక్కడికి ఎప్పటికి వచ్చేది మాట్లాడుకున్నారా లేకపోతే మామ లెక్కన చూసిండా ఎట్లా చూసిండా మామ లెక్కన చూసి మరి మామ లెక్కన చూసినాక మరి ఏం మాట్లాడుకుంటే ఏం మాట్లాడు మరి ఎప్పటి నుండి మీకు లవ్ స్టోరీ జరిగిందని అడిగిన. అంటే పుష్కరాల కాడికి వెళ్ళాను. పుష్కరాల కాడికి వెళ్ళి మరి ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చి నువ్వు ఎన్నిసార్లు పోయినావు అన్న. 5-6 సార్లు పోయినావు అక్క అన్న. 5-6 సార్లు పోయినప్పుడు అప్పుడు మామ లెక్కన చూసిండా లవర్ లెక్కన చూసినా లవర్ లెక్కన చూసినా చెప్పింది మేడం. అవి అయితే ఈ రికార్డులు ఉన్నాయి, ఒకవేళ మా మాటలు కాకపోతే రికార్డులు ఉన్నాయి. పెద్ద మనుషులు సరే అమ్మ లవ్ చేసిందే అనుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి ఇంకొకటి కాపురం చేసి 1.5 సంవత్సరం ఉన్న తర్వాత ఆడితో చెప్పి తెచ్చి పెట్టుకోలేదా మీ అబ్బాయి ఈ అమ్మాయిని? పెట్టుకున్నాడు ఉండండి పెట్టుకున్నాడు కదా, సంసారం చేసి వచ్చింది అమ్మాయి. సరే ఈ అమ్మాయి లవ్ చేసింది తప్పేంటి, లవ్ అంతమందిని చేస్తుంటాం. తర్వాత పెళ్లి చేసుకుంది కదా, ఇష్టపడింది పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక అమ్మాయి చేసిన తప్పేంటి అది మాట్లాడారు. తప్పేం లేదు మేము ఆమె తప్పు. సరే ఆమెను చూసుకుంటున్నాము ఈమెను చూసుకుంటాం, మేమైతే కొట్టలేదు. మీరు పెళ్లి చేసేసి ఆమెని చూసుకుంటాం ఈమెని చూసుకుంటాం, ఇంకో పక్కింటి దాన్ని చూసుకుంటాం వెనకింటి దాన్ని చూసుకుంటాం, నీకేంటి నిన్ను బాగా చూసుకుంటామంటే ఏ పెళ్ళామని ఉంటుందా? ఉండాల్సిన అవసరం ఉందా? అన్ని చేసినప్పుడు ఆమె ఎన్ని చేసింది ఏం చేసింది? ఇప్పుడు మామ గురించి చెప్పే. అరే అవునండి, ప్రేమించింది, పెళ్లికి ముందు ప్రేమించింది, చేసుకుందామని అనుకుంది, కుదరలే చేసుకుని. ఇప్పుడు ఇతను కూడా ప్రేమించాడు కదా, ఈమె కూడా ప్రేమించింది కదా, వేరే వాళ్ళని చేసుకున్నారు కదా, చేసుకుని ఇంకొకటి కాపురం చేసిన తెచ్చి పెట్టుకున్నాడు కదా ఇంట్లో. ఆమె గొప్ప అయిపోయింది తక్కువ అయిపోయిందా మీకు? ఏ విధంగా తప్పు? ఈ అమ్మాయి చేసిన తప్పేంది? ఈ అమ్మాయి సంసారం చేయలే, ఎవరన్నా ప్రేమించింది తప్పు లేదు, ప్రేమించింది బట్ మీరు చెప్పారు చేసుకుంది, తప్పేంటి? మరి ఈ అబ్బాయి చెప్పాయి మేము చెప్పినాం కాదు మేడం, చెప్పిండు నాకు నచ్చట్లేదు మాకు అద్దు, ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది అద్దు. ఏం చేసింది? ఇట్లా ఈ ఊరికి ఏమీ చేయలే. అమ్మాయి ఎందుకు వెళ్ళింది? మీరు కొట్టబెట్టో తిట్టబెట్టో ఎందుకు వెళ్ళావు అమ్మ నువ్వు హైదరాబాద్? ఎప్పటికీ అమ్మాయి జోలు తీసేది మేడం. అవును, పేపర్లో రాసి బుక్ లో రాసి ఆ అమ్మాయి గురించి మాట్లాడి ఈ అమ్మాయి గురించి నిన్ను ఇష్టపడకుండా నిన్ను అంటే నాకు ఇష్టమే లేదు, మా అమ్మ గురించి పెళ్లి చేసుకున్నా నేను చెప్పింది మీ కొడుకు. పెళ్లి కాక ముందు చనిపోదామని కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను కూడా చెప్పాడు. మా అమ్మ చనిపోతా అన్న వాళ్ళు నేను చేసుకున్నా అని కూడా చెప్పాడు. ఏం లేదు మేడం, ఇష్టపడి నా కొడుకు. అది మీరు చెప్పినవి అన్ని ఆమె చెప్పినవన్నీ ఏమీ లేదు, మీరు చెప్పినవన్నీ నిజాలు. దాదాపు ఒక 8-9 పంచాయతీలు అయినాయి మేడం. ప్రతి పంచాయతీలో ఈమెకి ఇట్లా చెప్తుంది కానీ మా అత్త కొట్టిండు, మా బావ కొట్టిండు, మా బావ కొట్టినది కొని పోయినా, మా బావ ఇట్లా లవ్ స్టోరీలు చదివేది ఇట్లా చదివేదని ఏ పంచాయతీలో చదివేది మేడం. ప్రతి పంచాయతీ చేసిన పెద్ద మనుషులు అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. మరి ఏం చెప్పింది నేను నా ఎట్లా అయిపోయింది, మారరా నా అత్త బావ తీసుకెళ్లారా, నేను కడుపుతున్నా, రేపు మాపో నేను ఒక బిడ్డకి తల్లిని అవుతా, పరిస్థితి ఏంటి అని నేను ఏమి మాట్లాడలేదు మేడం. వచ్చిన పెద్ద మనుషులను కూడా అడిగాను. వాళ్ళు ఎట్లా చెప్తాను అట్లా. ఒక్క రోజున మేము పంచాయతీలో 10 పంచాయతీలు అయినా మేడం. 10 పంచాయతీలల్లో మాదే తప్పైంది పోవడం అని ఇవన్నీ అనకుండా ఒకవేళ కొడితే పోయినాం తిడితే పోయినా అంటే మేడం మీరు ఏ శిక్ష విధించినా మేము ఒప్పుకుంటాం మేడం. ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళని పిలిచి అడగండి, మేము దానికి సిద్ధపడి ఉంటాం మేడం. సరే రండి. ఇప్పుడు వీళ్ళందరూ అన్నీ చెప్పారండి నిజాలు. మీరు దయచేసి అంటే ఇందులో వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు, అది వాళ్ళకి తెలుసు మనకి తెలుసు ఏమండి. సో మీరు నిజాలు చెప్పండి. ఈ 2 కుటుంబాల మధ్య అసలు ఏం జరిగింది? ఈ అమ్మాయి ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, వాళ్ళతో తిరిగింది వీళ్ళతో తిరిగింది, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఈ అమ్మాయిని తెచ్చుకున్నాను అంటున్నాడు అతను. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ఇంట్లో పెట్టుకుని ఇంకొక అమ్మాయిని తెచ్చుకొని ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఆ అమ్మాయి ఉండాలి? ఫస్ట్లో ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది, అయిన తర్వాత అప్పుడు మేము పోలే, ఈమె బిడ్డ అయితే ఈమె కొడుకు అవుతాడు, ఈమె మనవరాలు ఆయన మనవాడు. సరే తర్వాత ఒకసారి మమ్మల్ని పిలిచిన తర్వాత ఈ ఎంగేజ్మెంట్ కాగానే ఒక కేసు పోయిండమ్మ. కేసు పోయింది మేడం. కేసు పోయిన తర్వాత ఈయన పెళ్లి అయినాడు అని పెళ్లి చేసుకుంటున్నాడు, ఇట్లే జరిగినాయి. జరిగిన తర్వాత మమ్మల్ని పిలిపించిన తర్వాత అంతకుముందు ఆ అబ్బాయికి అమ్మాయికి లవ్ మ్యారేజ్ ఉంది. అవును ఉంది. ఆ రోజుల్లో మేము వాళ్ళ అమ్మాయి వచ్చింది కూడా,
వచ్చి ఒక 4 రోజులు బయటికి పోయింది. బయటికి తిరిగిన తర్వాత మా బిడ్డ మాకు ఫోన్ చేసింది, ఎంగేజ్మెంట్ అయింది కదా, ఆ అమ్మాయితో పని లేదంటే, అబ్బాయి నేను అమ్మాయి చేసుకుంటా, మా మామ ఇత్తలేడు అది ఇది అని ఆ అబ్బాయి అన్నాడు. అంటే నేను అన్నా కదా అట్లా అయింది దానికి ఆమెనే చేసుకోగా, ఎంగేజ్మెంట్ అయితే నేను దాన్ని క్యాన్సిల్ చేస్తా, నాతో అవుతుంది, నేను వినిపిస్తా, ఆ అమ్మాయిని చేసుకో, ఏం కాదు, మీ అమ్మతో కాదు, మీ ఎవరితో కాదు, నువ్వు పట్టుకచ్చుకో, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకో, నేను ఉన్న బాధకి నేను ఇలా పడతా అన్నా. సరే అమ్మ కొట్టింది, అట్లా కుదరదు, అబ్బో నేను ఒప్పుకున్న, మా సొంత తమ్ముని బిడ్డే కావాలి, నేను రేపు ఒక కుక్కిల పడ్డా, నేను జ్వరం వచ్చినా వేకి వచ్చినా నాకు చేసేది తోలు కావాలి, ఆమె ఏమేలో ఈమెలో నాకు తెలియదు, ఈమె అయితే నాకు చేస్తుంది, ఈమె నేను వీళ్ళు అనుకుంటే ఈమె అంటుందంటే లేదు నాకు ఎంగేజ్మెంట్ అయింది, సగం పెళ్లి అయింది, నేను అసలు నా అల్లునికి ఇస్తానని చెప్పి వీళ్ళు బుద్ధి తక్కువ ఆలోచనలు. అయితే ఇట్లనే కొట్లాడుకుంటూ పోతే సరే మీ ఇష్టం చేసుకోవాలి. ఆ రోజు ఆయన చెప్పినట్టు మీరు చేస్తుంటే శుభ్రంగా ఉండేది. అయిపోయింది అట్లా అయిపోయినాక మేడం వీళ్ళు ఏం చెప్పిందంటే మళ్ళీ తర్వాత మేము పోయినాం మేడం, మరి తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఈ అమ్మాయి అడిగితే అమ్మాయి చేసుకోని అన్నట్టుగానే ఉండే ఈ అమ్మాయి కూడా. తర్వాత వీళ్ళు వీళ్ళ తాత వీళ్ళు అందరు అబ్బా అట్లా ఎట్లా అవుతుంది, మన మేనోడు బావ కదా అట్లా ఇట్లా అని చెప్పి సరే వాళ్ళందరూ అనుకుంటే నేను కూడా అన్నా మీ ఇష్టమైతేనే ఇవ్వండి, మీ ఇష్టమైతే చేసుకోండి, ఇలా మా బాధ్యత ఏమి ఉండదు అని చెప్పినాం. సరే అన్న ఓకే అన్నాక సరే లగ్గం కోట వేసుకున్నాం, లగ్గం చూసినాం మేడం, పెళ్ళి అయిపోయింది. తర్వాత వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయింది. ఇక మాకేముంటుంది మేడం, మేము ఉంటామంటే ఇక వెళ్ళాల్సిందే ఉంటుంది కదా. వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళకు ఏదో ఎటు పోయింది అని చెప్పి మాకు కవర్ వచ్చింది మేడం. వచ్చిన తర్వాత అరే మరి ఎట్లా పోతుంది, మీకు తెలియకుండా ఎట్లా పోతుంది, మీరు ఏడున్నా కానీ తీసుకురావాలి బిడ్డ, లేకపోతే నీకే శిక్ష పడుతుంది అని చెప్పి మేము కూడా మా అమ్మాయిని బెదిరించిన తర్వాత మరి ఆమె ఎట్లా కష్టపడదో ఏమి ఇష్టం కూడా మాకు తెలియదు. తర్వాత ఆమె పొలానికి ఆడుదాట నాన్న మరి తీసుకొచ్చి ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంచింది. తాతతో చెప్పినాం మాకు 2-3 రోజులు వాటర్ ఇస్తా, నీకు 3 రోజుల్లో మాకు ఏదైనా చెప్పాలి, ఎక్కడికో పోయింది ఎక్కడ పోయింది అంటే మరి అది నిజం అనేది మా వద్ద అనేది మాకైతే తెలియదు, మేము వింటాం కానీ మాకు తెలియలేదు అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకోవడం మేడం మాకు ఆ విషయం నాకు తెలియదు. సరే వీళ్ళు అనుకోని ఏం చేసినట్టు అమ్మాయిని అబ్బాయి తీసుకుపోయాడు. మంచిగానే ఉంటున్నాడు, మంచిగానే అయినాక తర్వాత గొడవలు వచ్చినాయి. ఇట్లా గర్భవతితో మా బిడ్డలు ఎలా కొట్టిండు అంటే ఇక మేము చెప్తే మేము వినలేదు, మీరు తోడుకునే పోతాను మీలే పాటలు అంతే, 2 కళ్ళు నాయే, నేను ఏ గంటలో పెట్టుకున్నా నా కన్నే పోతుంది, ఈ కొడుకు నువ్వు బిడ్డవు, నేను మీకు ఏలాంటిగా చెప్పానని చెప్పి ఇది వారి దాకా వాళ్ళ దగ్గరికి పోలే మేడం. ఇక ఇప్పుడు మాత్రం వీళ్ళు ఆఖరి పైన అంటే మేము మళ్ళీ ఇప్పుడు వచ్చినాం కానీ దీనిలో ఏం మాకు ఇలా మేము చేసిన దోహం ఏం లేదు. మీరు చేసిన అదే చెప్తున్నాను ఇప్పుడు, ఆ రోజు మీ మాట విని ఆ పెళ్లి ఆపేసి శుభ్రంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఉంటే ఆ అమ్మాయి జీవితం బాగుపడేది. ఇక్కడ సరైన ఆలోచన వీళ్ళు వినకుండా వాళ్ళు వినకుండా చేసిన పిచ్చి పని ఇది. అదే కదా మరి దానికి మనం నేను అడిగినా కూడా అడిగైనా అదే అంటే ఇప్పుడు మనం ఎందుకు ఇంత మాట్లాడుకోవడం అంటే ఈ ప్రోగ్రామ్ కొన్ని లక్షల మంది చూస్తారు, వాళ్ళన్నా మళ్ళీ ఇలాంటి ఒక మిస్టేక్ రిపీట్ చేయకూడదు కదా, ఇంకొక అమ్మాయి జీవితం అన్యాయం అవ్వకూడదు. సో పెద్దవాళ్ళు కూడా ఏ విధంగా ఆలోచించాలన్నది, అంటే మనం వీళ్ళు ఏ విధంగా తప్పు చేశారన్నది వాళ్ళు తెలుసుకుంటారు కదా, అలా జరగకూడదని వాళ్ళన్నా కనీసం వాళ్ళకి ఒక లెసన్ అవుతుంది. అందువరకు ఇలా ఇంకా గర్భవతి ఉన్నది అని చెప్పి మా బామ్మారిది ఇంకా వేరే మనిషి పోయి కూడా మళ్ళీ సమ్మెక చేసిందట. సరే ఇద్దరు ఉంటాం అన్నమాట. అవును సార్, ఇప్పుడు ఇద్దరు ఉంటామన్నారు, కుదరట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో నేను ఒక అమ్మాయి ఉంటే నేను వెళ్ళనని ఈ అమ్మాయి అంటుంది, అతనేమో వాళ్ళేమో మేము ఇద్దరిని సాక్కుంటాం, ఇద్దరిని మంచిగా చూసుకుంటామని ఆవిడ అంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అన్నది మనం ఎలా ఏం చేద్దామని మనం మాట్లాడుకునే ముందు ఈ ప్రోగ్రామ్ కి లాయర్ గారు డాక్టర్ గారు ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరిని కూడా పిలిచి వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు విని ఆ తర్వాత దీనికి సొల్యూషన్ ఏంటో మనం ఆలోచిద్దాం. సార్ మీరు చెప్పండి సార్ ఏంటి మేడం. ఇక్కడ ఒక అంశాన్ని చూస్తే కనుక ఒక యుక్త వయసులో ఉండేటటువంటి ఆడపిల్లకి అంటే ప్రధానంగా ఏంటంటే సోనీ అనుషాల 2 క్యారెక్టర్స్ అంటే దగ్గర ఇద్దరు ఒకే వయసులో ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళని కంపేర్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. సోనీ యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక యుక్త వయసులో ఉండేటటువంటి ఆడపిల్లకి కావాల్సినటువంటి మెచ్యూరిటీ అంటే తెలివితేటలనండి ఏదైనా అండి 3 రకాలు ఉంటాయంట. ఒకటి చదువు పరంగా, రెండోది ఏంటంటే సామాజిక పరంగా సమాజంలో ఉండేటటువంటి అకృత్యాలు అవనండి, కష్ట నష్టాలు అవనండి, పెళ్లి గురించి ఉండేటటువంటి అవగాహన అవనండి, అది సామాజికంగా. మూడోది ఏంటంటే భావోద్రేకాలు అంటే ఇమోషనల్ మెచ్యూరిటీ. ఈ 3 ఒక ఆడపిల్లకి పెళ్ళి అయ్యే ముందు రావాల్సినటువంటి 3 చాలా ప్రధానమైనటువంటి మెచ్యూరిటీ లెవెల్స్. అయితే ఏంటంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి అంటే కనుక ఇది చదువు రూపాన్ని రావచ్చు. అంటే ఏ క్లాస్ వరకు చదివామమ్మా అని మనం అడుగుతూ ఉంటే ఎందుకు అడుగుతాం ఏంటంటే చదువు మనుషులకు ఒక అవగాహన నేర్పిస్తుంది, ఒక తెలివితేటలను ఇస్తుంది.
సామాజిక ఎక్స్పోజర్ అంటే సమాజంలో మనం ఎన్ని నేర్చుకున్నాం, అది అంటే మనం కలిసేటటువంటి మనుషులు బట్టి కానీ మనం తిరిగేటటువంటి సమాజంలో మనం తెలుసుకునేటటువంటి వ్యవహారాలు. 3 ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా మనం నేర్చుకునేటటువంటిది. తల్లిదండ్రులు ఎందుకు అంటున్నానంటే కనుక ఎప్పుడైతే తల్లిదండ్రులు పద్ధతిగా ఉంటారో అప్పుడే పిల్లలకి పద్ధతులు నేర్పించగలరు. ఈ 3 అంశాల్లో సోనీ వెనకబడింది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఆ మెచ్యూరిటీ కానీ జీవితానికి సంబంధించినటువంటి ఆ అనాలిసిస్ కానీ ఆ సీరియస్నెస్ కానీ తనకి లేదు. సరే, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, 6 సంవత్సరాల పాటు నాకు ఒక అబ్బాయి నచ్చాడు కాబట్టి అమ్మ నాన్న నన్ను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకొనివ్వండి అని అడిగేటటువంటి పిల్లలు చాలామంది ఉంటారు. తల్లిదండ్రులు తీసుకెళ్ళి అమ్మ ఇది కరెక్ట్ సంబంధం కాదు, మేము చూసినటువంటి సంబంధమే కరెక్ట్ అని చెప్పి వేరే సంబంధాన్ని చేస్తూ ఉంటారు. సో అక్కడ గ్యారంటీ లేదు, ఇక్కడ గ్యారంటీ ఉంది అని అనుకుని తల్లిదండ్రులు వేరే చోట చేస్తారు. సోనీ అయినా స్వతంత్రం అయినా కూడా 2 ఈక్వల్ ప్రాక్టికల్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళు వెళ్ళినటువంటి 2 పెళ్ళిళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళు వెళ్ళినటువంటి పెళ్ళిళ్ళు కాదు, అవి తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్ళిళ్ళు మాత్రమే. అంటే మనుషులు ఒక చోట మనసు ఒక చోట జరిగినటువంటి అంశంగా ఇది మనం భావించవచ్చు. సో దానివల్ల ఏమైంది అంటే కనుక దూరపు కనులు నులుపు అన్నట్టు వీళ్ళు అనుభవించింది, వీళ్ళు ఉన్నటువంటి అనుభూతులు, వీళ్ళు ప్రేమ వ్యవహారం ఏదైతే ఉందో అందులో ఉండేటటువంటి జ్ఞాపకాలు ఏ పరిస్థితిలో కూడా ఇంకో పెళ్లిలో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు తీసేయలేకపోయారు. అంటే తల్లిదండ్రులుగా వాళ్ళ పెళ్ళి ఒక అంశం కిందే జరిగింది కానీ వీళ్ళ మనసుల యొక్క కలయిక అన్నది ఎక్కడా జరగలేదు. అయితే తల్లిదండ్రులు ఇలా చేశారు కాబట్టి ఇక్కడ చూసినటువంటి వ్యక్తి ఎవరైతే సోనీ తన జీవితంలో చూసినటువంటి మొదటి వ్యక్తి కానీ లేకపోతే స్వతంత్రం అనుషాన్ని చూసేటటువంటి పద్ధతి కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎలా అనుకున్నారు, ఇక్కడ చేదుగా అనిపించింది, అక్కడ ఆ అమ్మాయి పెళ్ళి అతను ఏం చేశాడో మనకు తెలియదు, ఆ భర్త ఏ విధంగా తప్పు చేశాడో లేకపోతే ఈ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళలేదో, అక్కడ జరిగినటువంటి వ్యవహారం ఆ మనిషి ఇక్కడ లేడు కాబట్టి అతని గురించి మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. కానీ ఆ పెళ్లిలో అతనికి అక్కడ చేదుగా అనిపించింది, సోనీకి అక్కడ చేదుగా అనిపించింది, నీకు ఇప్పుడు ఈ పెళ్లి చేదుగా అనిపించింది కాబట్టి మనం అనుభవించినటువంటి మొదటి ప్రేమే కరెక్ట్ అనుకునేటటువంటి అంశంలో ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి చిన్న అవరోధం ఏంటంటే మీ తల్లిదండ్రులు బలవంతంగా చేసినటువంటి పెళ్లి మాత్రమే, అంతే కానీ మీరు ఇద్దరు మనసులు మాత్రం దూరంగా అవ్వలేదు. అయితే ఏంటంటే అక్కడి వరకు వ్యవహారం బాగానే ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి అంశం ఏంటి, ఇప్పుడు లీగల్గా అందరూ పెద్దలు నిర్ణయించినటువంటి పెళ్లిని మాత్రం మీరు ఒక చిత్తు కాగితం లాగా తీసి పక్కన పడేసి మేమిద్దరం ఏకం అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో దగ్గర అయ్యారు. సో అది కూడా ఒక విధంగా కరెక్టా అన్న ప్రశ్న వస్తే కనుక అది ఒక విధంగా కరెక్ట్ ఏమో, ఎందుకంటే మీరిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి మీరిద్దరు దగ్గర అయ్యారు. తల్లిదండ్రుల మధ్యలో వాళ్ళ అర్థం కాక మీరు ఇద్దరిని దూరం చేసి వేరే పెళ్ళిళ్ళు చేశారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ అనూష అనేటటువంటి ఈ అమ్మాయిని ఇక్కడ బలిపశువు చేయటం ఎంతవరకు న్యాయం అనేటటువంటి ప్రశ్నకి ఈ రోజు కాదు కదా, మీరు 10 జన్మలు ఎత్తినా కూడా దానికి సమాధానం చెప్పలేరు. ఎందుకు ఆ అమ్మాయికి ఎందుకు అన్యాయం జరిగింది? ఒక పక్క నుంచి మీకు ఇష్టం లేక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? రెండోది ఏమొచ్చి వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని చెప్పి ఆ అమ్మాయికి లేనిపోయిన అబండాలన్నీ ఆ అమ్మాయికి రుద్దటమా? ఇవన్నీ ఆ అమ్మాయికి అవసరమా? ఈ కళ్యాణం వేదిక నీ గొంతు మూగ చేసిందా, నిండైన జాబిలమ్మ మబ్బు నీకు మచ్చెట్టింది, ఇప్పుడైనా మేలుకొమ్మ రాహుకేతు మింగేస్తుంది, నీ చీకటి ఏళ్ళు గడిచిన తొలగనిది, అమావాస్య నిశి కన్నా వీడనిది. సమాజంలో జరిగేటటువంటి అన్యాయాలు ఏవైతే ఉంటాయో ఆ అన్యాయాలను చూసి మనం మంచి నేర్చుకోవాలి కానీ ఆ అన్యాయాలను కాపీ కొట్టి ఇక్కడ లేబుల్ చేసి ఒక అమ్మాయిని అన్యాయంగా బలిపశువు చేయటం అన్నది నేను చాలా చాలా తీవ్రంగా ఇక్కడ ఖండిస్తున్నటువంటి అంశం. ఈ మొత్తం ఎపిసోడ్లో తల్లిదండ్రులు పెంచారు, పెద్ద చేశారు, ఒక అబ్బాయిని చూపెట్టారు, పెళ్లి చేసుకోమన్నారు, తలంచుకుని పెళ్లి చేసుకుంది. ఎందుకమ్మా నీకు స్వతంత్రం అంటే ఎందుకమ్మా ఇష్టం అంటే కనుక మా తల్లిదండ్రులకి నచ్చారు కాబట్టి నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానంట. అంటే ఆ అమ్మాయిలో ఉండేటటువంటి ఆ స్వచ్ఛతని ఒకసారి గమనించండి. వీడికి ఈ అమ్మాయికి ఇంకో 2 ముగ్గురున్నారో బస్సు ఎక్కి ఎక్కడికో పారిపోయిందంటే ఎక్కడ బతకలేక బలంతంగా తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టలేక నేను ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. మిమ్మల్ని చూస్తే కనుక రాచి రంపాలు పెడుతున్నారు, లేదంటే ఆ అమ్మాయిని తెచ్చుకుని ఆ అమ్మాయి వ్యవహారాన్ని ప్రతి నిమిషానికి ఒకసారి ఎత్తుతున్నారన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి వేరే చోటకు పారిపోయింది. కానీ ఆ అమ్మాయి వేరే ఒక బరి తెగించి ఏదో చేసేది చాలా తప్పండి. మనం ఏంటంటే ఒక్కసారి మనం ఆ అమ్మాయి పాత్రలో ఒక్కసారి ఒక 2 సెకండ్లు కూర్చుంటే కనుక మనందరం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఈ రోజు మన ముందు వచ్చి మాట్లాడడానికి మీరు అల్లుకుంటున్నా, మీరు క్రియేట్ చేసుకున్న స్టోరీస్ మేము కరెక్ట్ అని మీరు చెప్పడానికి ప్రయత్నిస్తారు, అది చాలా తప్పు. ఇక్కడ
ఇక్కడ స్వతంత్రం మీ పాత్ర చాలా పెద్దదండి. ఎందుకంటే ఇందాక నుంచి చూస్తున్నాం కదా, మీ యొక్క ఇండివిజువాలిటీ అంటే మీ యొక్క వ్యక్తిత్వం ఇక్కడ ఎక్కడ ఉందా అన్నది మాకు అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏంటంటే ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారో లేకపోతే ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారో, అంటే ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ కావాలి, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంకో లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ కావాలి. ఆ మెచ్యూరిటీ, ఆ అవగాహన మీ మొహంలో అయితే మాకు కనిపించట్లేదు. మీకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు. తీరా చూస్తే కనుక మీ తరపునటువంటి ఉన్నటువంటి మొత్తం వ్యవహారం అంతా మీ తల్లిగారే మాట్లాడుతున్నారు అక్కడ. ఆవిడ చేసినటువంటి ఇప్పుడు ఏంటంటే మిగతా అన్ని విషయాలు, భూములు, ఈ అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కానీ కొడుకు 6 సంవత్సరాలు బట్టి ఒక అమ్మాయిని ప్రేమించాడు, నేను బలవంతంగా ఈడ్చుకుని వచ్చి గుర్రాన్ని చెరువు వరకు తీసుకొచ్చి ఇంకో అమ్మాయికి కట్టబెట్టి ఇంకో అమ్మాయిని త్యాగం చేస్తున్నానటువంటి అంశం దగ్గర ఆవిడ చేసినటువంటి తప్పిదం ఈరోజు ఆవిడకి కనిపించట్లేదు. మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం. అయితే ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఇప్పుడు అంశం ఏంటంటే, ఇక్కడ ఫైనల్గా గెలిచింది ఏంటంటే ఎవరు అన్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేయట్లేదు అన్నది పక్కన పెడితే కనుక ఫైనల్గా గెలిచింది ఏంటి? ప్రేమ గెలిచింది. అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు ఒకటవ్వాలి అనుకున్నారు. కాబట్టి ఏంటంటే దూరపు కొండలు నులిపన్నట్టు వాళ్ళు దూరంగా ఉండే కొద్దీ వాళ్ళ ప్రేమ ఎక్కువైంది. కాబట్టి ఈరోజు దగ్గరికి అయ్యారు, మేము మళ్ళీ భార్యాభర్తలు కావాలి అని అనుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ పెళ్లి అనేటటువంటి లీగల్గా ఉండేటటువంటి పెద్దలు నిర్ణయించినటువంటి ఒక పెళ్లి అనేటటువంటి బంధం ఉంది. కాబట్టి ఆ అమ్మాయికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కాబట్టి ఈ అమ్మాయికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ అమ్మాయికి ఎటువంటి న్యాయం చేస్తామన్నటువంటి అంశం దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాతే మిగతా వాళ్ళందరూ న్యాయం గురించి మనం మాట్లాడుకోవాలి. మ్యామ్, ఇప్పుడు మీరు యాక్చువల్గా ఒక్కటే లీగల్గా అసలు అతనికి భార్య అంటే ఎవరు, ఆవిడకున్న రైట్స్ ఏంటి, వీళ్ళందరూ ఏ విధంగా తప్పులు చేశారు ముందు చెప్పండి. ఇక్కడ బోల్డ్ కేసులు ఉన్నాయి మేడం, వీళ్ళకి తెలియకుండానే చాలా కేసెస్లో వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయిపోయారు. అంతే మేడం. 2 years బ్యాకే రెండేళ్ల క్రితమే ఒక తప్పు జరిగిపోయింది. ఆ తప్పును వీళ్ళంతా సమర్థించి కలిసి ఉండాలని అనుకున్నారు. అది వర్కౌట్ కాలేదు, అంటే అది సాగలేదు కనుక వీళ్ళు విడిపోయారు. దాని మూలాన కేసులు వచ్చాయి. కానీ ఈ రోజు కొత్తగా ఆయన పెళ్లి చేసుకోలేదు, ఈ రోజు కొత్తగా ఆమెకు ఆయనతో సంబంధం ఉందని కూడా కాదు. ఎందుకంటే కోర్టులో ఏం అడుగుతారంటే ఫస్ట్ నీకు ఎప్పుడు తెలుసు ఏంటి అని అంటారు. ఎందుకంటే మా లీగల్ భాష అలానే ఉంటుంది. ఈమెకు తెలియక కాదు కదా, ఆయనకు ఆ అమ్మాయితో సంబంధం ఉందో లేదు అని కాదు కదా, అంటే ఈమెకు తెలిసి ఇతన్ని పెళ్లి చేసుకుంది. సో ఈమెకు అంత నాలెడ్జ్ ఉంది ఆమెతో. మేడం ఇంకొకటి ఇక్కడ ఏంటి జరిగిందంటే 1 నెల పాటు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు. అంటే ఈ సభ్య సమాజంలో అసలు అందరూ చీతు అనే పరిస్థితిలో ఇద్దరు భార్యలతోటి ఈ స్వతంత్రం అనే అతను ఉన్న తర్వాత అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక భార్య ఒక భర్త అనే సంఘంలో మనం బతుకుతున్నాం. కానీ మీరు పెద్దలు ఒక మంచి కోసమో లేకపోతే ఫ్యామిలీస్ ఈ చుట్టాలనో ఒక మంచి కోసమనో వాళ్ళిద్దరిని కలిపి ఉంచడానికి ట్రై చేశారు. కాకపోతే అక్కడ వర్కౌట్ కాలేదు. తర్వాత ఈ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మేడం ఈమె ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో అప్పుడే ఈ అమ్మాయి వీళ్ళ మీద ఏదైనా లీగల్గా యాక్షన్ తీసుకుని ఉంటే అప్పుడు పరిస్థితి ఈ అమ్మాయికి పిల్లలు పుట్టకపోయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా కూడా ఈ డ్యూరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కోర్టుకి ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు కేసు ఫైల్ చేశారు అనేది కూడా మేము బాగా చూస్తాం. ఇక్కడ ఏం జరిగిందంటేనండి మేడం, ఆల్రెడీ ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత 498 అనేది వేసింది. ఆ 498 ఎవరెవరి మీద వేసింది? ఇతని మీద, ఈ సోని అనే అమ్మాయి మీద, వీళ్ళ కూతురు మీద, అల్లుడి మీద. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే ఎప్పుడూ కూడా ఈ 498 అనేది ఈరోజు కొత్తగా మీకు తెలిసిన ప్రాబ్లం కాదు కదా, 1 year తర్వాత మీకు జరిగింది. అంటే ఇక్కడ ఇంకొకటి మనం డిస్కస్ చేయాల్సింది ఒకటి మ్యాటర్ ఏంటంటే మేడం, ఆవిడ పదే ఒక మాట చెప్తోంది, ఈ 498 కేసు మూలాన మా అమ్మాయి నాకు దూరం అయిపోయింది. ప్రతి కేసులో, ప్రతి 498 కేసులలో ఆడపడుచుల జీవితాలు సగం సర్వనాశనం చేసేది అన్నల భార్యలే. మీకు మీ ఆయనకి ఆమెకి ప్రాబ్లం ఉంది, కానీ నువ్వు అనవసరంగా అన్నెసెసరీగా ఆ అమ్మాయిని నువ్వు అక్కడ ఇన్వాల్వ్ చేసావు. ఎందుకంటే ఇక్కడ మేము ప్రతిసారి ఎందుకు చెప్తాం అంటే నువ్వు ఎలాంటి ఆడపిల్లవో, నువ్వు మీ అమ్మకి ఎలా ఆడపిల్లవో అట్లాగే ఆ అమ్మాయికి కూడా అదే ఆడపిల్ల. అదే అంటే నువ్వు నీ భర్త మీద కోపం ఉంటే నీ భర్తను సాధించుకో, నీ అత్తగారిని సాధించు, వాళ్ళందరినీ సాధించు. కానీ పెళ్ళయి వేరే చోట ఉన్న అమ్మాయి మీద నువ్వు కేసులు వేసి అంటే ఈ అన్నెసెసరీగా సంబంధం లేని వాళ్ళ మీద వేయడం వల్ల అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతున్నాయి. అక్కడ విడిపోతున్నారు కూడా చాలా మంది కుటుంబాలలో. ఎందుకు మీరు కోర్టుకు వస్తున్నారంటే నా భార్య పదే వాళ్ళన్న కేసులో 498 కేసెస్లో ఆమె కోర్టుకు వెళ్ళడం వలన నాకు నా భార్యకు మధ్య సఖ్యత పోయింది కనుక నాకు అక్కర్లేదు అని అంటారు.
ఇలాంటి కేసెస్ ఎక్కువైపోతున్నాయి కనుక ఆ అమ్మాయి అనవసరంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసింది మేడం. ఇంకోటి ఏం చేసిందంటే, అమ్మ నీకు తెలిసినా తెలియకపోయినా 2 సంవత్సరాలు నువ్వు వేరే ఉన్నావు. ఉండిన తర్వాత మేడం ఈ అమ్మాయి DVC డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు వేసింది. ఆ కేసులో కూడా ఎవరెవరిని ఇన్వాల్వ్ చేసిందంటే వీళ్ళందరూ 5 మందిని ఇన్వాల్వ్ చేసేసింది. ఈయనకి కోర్టుకు వెళ్ళాలని తెలుసో తెలియదో కానీ మరి మాత్రం ఎంత పెద్ద తప్పిదం చేశాడంటే, ఇందాక ఆమె దగ్గర ఉన్న ఆ ఎన్వలప్స్ చూస్తుంటే కోర్టు నుంచి వచ్చిన ఎన్వలప్స్ కూడా వాళ్ళు ఓపెన్ చేయలేదండి. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? మీరు అడవిలో ఉన్నారా లేకపోతే ఒక సొసైటీలో ఉన్నారా? ఎప్పుడైతే ఏదైనా కోర్టు నుంచి ఒక లెటర్ లాంటిదో ఒక అడ్వకేట్ దగ్గర నుంచి లెటర్ వస్తే అది మీరు చింపి చూసి ఏంటని మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఈ కేసుకి మీరు ఎవరు అటెండ్ కాకపోవడం మూలాన ఆమెకి 3,000 చొప్పున, వాళ్ళ పాపకి 2,000 చొప్పున, తర్వాతనేమో ఏదైతే ల్యాండ్ ఆ అమ్మాయి ఆల్రెడీ దీంట్లో రాసేసిందండి, ఏదైతే ల్యాండ్ ఉందో అది అంటే ఆ ప్రాపర్టీని మీరు అమ్మద్దు అని చెప్పి. కాకపోతే కరెక్ట్గా మీరు డాక్యుమెంట్స్ చూపించకపోవడం మూలాన మీకు ఆ హక్కు లేదు కనుక ఆ ల్యాండ్ వాళ్ళకే చెందుతుంది, దాని మీద మేమేం ఆర్డర్ ఇవ్వమని ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసులో మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది. ఎక్స్పార్టీ ఆర్డర్ అంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఎప్పుడు మీరు అటెండ్ కాలేదు, మీ వైపు వాదనను మీరు వినిపించకపోవడం మూలాన మీకు ఈ ఆర్డర్ అనేది వచ్చేసింది. ఈమె కూడా కోర్టుకు రావాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే ఈమె పేరు మీద కూడా వేశారు. ఇంకోటి ఇదేంటి స్వతంత్రం, వాళ్ళ అమ్మగారు పదే ఏమంటున్నారంటే, నాకు ఏదైతే ప్రాపర్టీ ఉందో అది నాది కనుక నేను ఇవ్వను అనేది. ఈ గొడవల మూలాన ఆల్రెడీ ఈమె ఆ ప్రాపర్టీని వాళ్ళ అమ్మాయి పేరు మీద అయితే ఆ పేపర్స్ కూడా నేను చెక్ చేశానండి. ఇంకోటి ఏంటంటే ఆవిడ భర్త లేని విడో, ఆమె స్వతంత్రంగా ఆమె సంపాదించుకుంది కనుక సర్వ హక్కులు ఆ పొలం మీద ఆమెకే ఉంటాయి. వీళ్ళు ఏం చేశారు మేడం, మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఇంజంక్షన్ అండ్ రిస్ట్రైనింగ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఎందుకంటే వీళ్ళు అన్నెసెసరీగా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకునే మనకి వీళ్ళకి తెలుసో తెలియదు కానీ ఆ పొలం మీద కూడా వీళ్ళు అన్నెసెసరీగా ఇంటర్ఫియర్ అవుతున్నారు కనుక ఒక ఇంజంక్షన్ ఆర్డర్స్ కూడా వాళ్ళు తెచ్చుకున్నారు మేడం. ఇంకొకటి మీకు తెలియదు ఒకటమ్మా, ఎప్పుడైతే DVC కేసులో ఈ ఆర్డర్స్ వచ్చాయో ఇది ఇంప్లిమెంట్ కాలేదు, వాళ్ళు EP లాంటిది కూడా వేసుకుంటారు. ఎప్పుడైతే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఒక ఆర్డర్ అనేది వస్తుందో పార్టీకి ఒకటి ఇస్తారు, ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కూడా అది ఒక ఆర్డర్ అనేది వెళ్తుంది మేడం. ఈ ఆర్డర్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వితిన్ 30 డేస్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి ఈ ఆర్డర్ని. ఈ ఆర్డర్ చేయకపోతే మళ్ళీ మీకు ఈ ఆర్డర్ మీద అరెస్ట్ వారెంట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మేము ఇంత వివరంగా చెప్పడానికి ఏంటంటే, ఆల్రెడీ DVC కేసులో మీరు మీ భార్యకి నెలకు 5,000 చొప్పున మెయింటెనెన్స్ అనేది అలాట్ అయిపోయింది మేడం. తర్వాత ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మీతో ఒక మాట చెప్తుంది, నాకు నా భర్త కావాలి. అమ్మ నువ్వు కోర్టుకి DVC కేసుకి ఎందుకు వెళ్ళావో ఒక మాట మాత్రం చెప్పు. అంటే అట్లా మెయింటెనెన్స్ కట్టలేక నా భార్యని నేను తీసుకెళ్తా, నా పాపని నేను తీసుకెళ్తా అనేసి చెప్తాడు అనేసి నేను అనుకున్నా. మీరు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసుకి మీరు వెళ్ళినప్పుడు అందులో కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందమ్మా. వాళ్ళని పిలిపించి మాట్లాడండి అని అన్నప్పుడు డెఫినెట్గా ఆ విధంగా వెళ్తారు. మీరు అది అడగలేదు, మీరు అది అడగకుండా నన్ను నా భర్త నుంచి మాకు ప్రాణహింస ఉందో ఇవన్నీ ఉన్నాయని మీరు రాసినప్పుడు ఇలాంటి ఆర్డర్ అనేది వస్తుంది మేడం. ఇక్కడ చాలా వివరంగా చెప్పారు, నాట్ టు కమ్యూనికేట్ విత్ ది పిటిషనర్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మీరు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మేడం దగ్గరకు వచ్చి నాకు నా భర్త కావాలి అని అడుగుతున్నారు. ఆ అమ్మాయికి ఏమి ప్రాబ్లం లేదు, నువ్వు అసలు ఫస్ట్ కనీసం నీ గురించి చెప్తున్నానమ్మా, నువ్వు తల కింద పెట్టుకొని మీరు అలా ఏమీ తెలియనట్టు ఉండద్దు. మీకు హాయిగా నవ్వు వస్తుంది, ఎందుకంటే మీరు ఫుల్ ఆల్రెడీ ఒడ్డుని చేరిపోయి ఉన్నారు. మీకు తెలుసు నీ గొడవ నిన్ను వదిలి ఆ స్వతంత్రం ఏటే వెళ్ళడు అని చెప్పి, అది నీకు ధైర్యం. అతని జీవితంలో వచ్చి అతనికి ఫోన్ చేసేటప్పుడు నువ్వు ఒక క్షణం ఆలోచించావా? అతనికి పెళ్ళి అయింది, ఇంకొక అమ్మాయి ఉంది, ఇంట్లో ఇంకో భార్య ఉంది, ఆ అమ్మాయి జీవితం ఏంటి? ఇప్పుడు నేను కష్టపడుతున్నాను సరే, నేను ఏదో కష్టపడుతున్నాను, నా కష్టం నన్ను బండి ఇంకొక అమ్మాయిని ఎందుకు కష్టపెట్టాలని నువ్వు ఆలోచించావా? నీదెంత స్వార్థం అది. జీవితంలో ఇవన్నీ కూడా కొడతాయమ్మా. నువ్వు ఈరోజు బాగున్నానని అనుకుంటావు కానీ వీటన్నిటికీ భగవంతుడు అనేవాడు పైన, అంటే ఆ దేవుడు అనేది ఏ రూపంలో ఉన్నారో మనకు తెలియదు కానీ మన పైన ఒక శక్తి అయితే మట్టుకుంది. దానికి సమాధానం అందరూ చెప్పాల్సిందే. మనం చేసిన తప్పు మంచి చెడు అన్నిటికీ దానికి అనుభవించాల్సిందే. మీకు అందరికీ ఆ అమ్మాయి జీవితం అట్లా తమాషా అయిపోయింది. ఇప్పుడు రేపు అమ్మాయి ఒప్పుకొని వచ్చి మీ ఇంట్లో ఉన్నా మీ ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి పడి ఉండాలి అక్కడ. అతనికి నచ్చితే చూస్తాడు, నచ్చకపోతే చూడ్డు. చెప్పు అనూష, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పు. నీకు అర్థమైంది ఇప్పుడు కదా, నువ్వు చేసిన తప్పులు కూడా అర్థమయ్యాయి. నువ్వు కూడా ఏంటంటే చాలా చిన్న పిల్లలాగా ఇంట్లోంచి వెళ్ళిపోవడం, నువ్వు చేసిన ఒక చిన్న పిచ్చి పని వల్ల
ఎంతమంది చేత ఎన్ని మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది, వాళ్ళు నీ మీద ఎంత పెద్ద అబాండ వేయాల్సి వచ్చింది, వేశారు. ఇప్పుడు నిజంగా ఈ ప్రోగ్రామ్కి మీరు రావడానికి మీరు ముందు బాధపడ్డా దీనివల్ల మీకే మంచి జరిగింది. ఏ విధంగా మంచి జరిగింది తెలుసా? మీ అమ్మాయిది తప్పు లేదన్నది అందరికీ తెలుస్తుంది. జరిగింది ఏమీ లేదు, ఈ పిల్ల పిచ్చిది వెళ్ళి అక్కడ వెళ్ళి హైదరాబాద్లో బస్ స్టాండ్లో కూర్చుంటే పోలీసులు తీసుకెళ్ళి కూర్చోబెట్టి పంపించారని విషయం నిజం తెలిసింది జనాలకి. లేకపోతే ఎవరి కాళ్ళు వీళ్ళు చెప్పిన కథలు వాళ్ళు చెప్పిన కథలు, ఆడితే వెళ్ళింది ఈడితే వెళ్ళింది లాడ్జ్లో దొరికింది అక్కడ ఏదైనా చెప్పుకుంటారు. సో ఈ ప్రోగ్రామ్ వల్ల అట్లీస్ట్ మీకు ఆ మంచి జరిగింది, మీరు సంతోషపడాలి. మీరు అన్నారు కదా చూడండి 10 మందికి తెలియద్దని అనుకున్నామని. సో నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకొని అతనితో ఆ అమ్మాయితో సంబంధం ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు, నాతో నా భర్త కరెక్ట్గా ఉన్నాడా, నా ఇంటికి నా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా, నన్ను బాగా చూసుకున్నారా, ఒక భార్యగా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడా అన్నంత వరకు నువ్వు రెస్ట్రిక్ట్ అయ్యి ఉండగలను అని అంటే నువ్వు అతనితో కలిసి ఉండు. లేదా నువ్వు విడాకులు తీసుకో. విడాకులు తీసుకునేటప్పుడు నీకు ఆల్రెడీ మేడం చెప్పారు, నీకు ఆల్రెడీ మెయింటెనెన్స్ అన్నది నీ కోర్టు ద్వారా వచ్చేసింది. చాయిస్ ఇక్కడ వాళ్ళకి ఎవ్వరికీ డెసిషన్ తీసుకునే చాయిస్ లేదు. ఇక్కడ చాయిస్ నీకు ఒక్కదానికే. వాళ్ళెవరికి కూడా ఇది చేస్తాం నేను అది చేస్తాం అని అనడానికి ఎవరికీ రైట్ లేదు. అంటే అందరినీ తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతాం, అన్ని తప్పులు ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ ఉన్నది నీది ఒక్కదానికే అవకాశం ఉంది. నువ్వు ఏం చూస్ చేసుకుంటావు లైఫ్ ఆలోచించుకొని కరెక్ట్గా చెప్పు అంతే. కానీ మేడం నన్ను బాగా చూసుకోడు మేడం. అదేనమ్మా నువ్వు ఫస్ట్ నుండి నువ్వు అనుభవించావు. సరే నేనేమన్నానంటే ఇక్కడ నుంచి చూసుకో అని. ఇప్పుడు ఇంతవరకు అతను ఎలా ఉన్నా ఇప్పుడు కొన్ని లక్షల మందికి మీ కథ తెలుసు. రేపు చూసిన ప్రతి ఒక్కడికి అతను చేసిందేంటో తెలుసు. ఇప్పుడన్నా అతని మనసులో ఒక మార్పు రావాలి. మార్పు వచ్చి మనకి చెప్పినట్టుగా నిన్ను చూసుకుంటాడు అన్న ఒక నమ్మకంతో అతనికి కూడా బుద్ధి చెప్పి పంపిస్తాం. నువ్వు ఉండాలనుకుంటే, అది కూడా నువ్వు ఉండాలనుకుంటే చెప్తున్నా. నువ్వు వద్దు అనుకుంటే వద్దు, నువ్వు డెసిషన్ నువ్వు ధైర్యంగా తీసుకో అంటున్నా నేను. ఇది నీ లైఫ్లో నువ్వు తీసుకునే ఒక ఫైనల్ డెసిషన్. సరే మేడం ఉంటాను. కలిసి ఉంటాం. అమ్మ నేను మీతో చెప్పేది ఒకటే, స్వతంత్రం. ఆ అమ్మాయిని సోనీని ఆ బిడ్డ నువ్వు ఎలా పెంచుకుంటావు, ఏం చేస్తావు, ఎక్కడ ఉంచుతావో అనవసరం. నువ్వు సపరేట్గా రూమ్ తీసి పెడతావా, లేకపోతే ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఉండేళ్ళి చూసుకుంటావా వస్తావు. నీకు అఫీషియల్గా నీ భార్య మటుకు అనుషానే. ఆ అమ్మాయి మీ కోడలు ఆ అమ్మాయి అండి. ఇంతకుముందు ఏం జరిగింది అనేది పక్కన పెట్టేసి మీ ఇల్లు మీ వాకిలి, ఆ అమ్మాయి ఒక కోడలుగా మీరు జాగ్రత్తగా మర్యాదగా అమ్మాయిని చూసుకోండి. ఒక భర్తగా అమ్మాయికి చేయాల్సింది చెయ్యి. నువ్వు ఆ సోనీకి ఏం చేసుకుంటావు అది నీ ఇష్టం, మాకు సంబంధం లేదు. ఏ రోజు ఆ అమ్మాయి సోనీ విషయాలు అడగదు. కానీ ఈ అమ్మాయికి ఏం తప్పు జరిగినా నిన్ను అడిగేది ముందు నేనే. ఈ అమ్మాయికి ఒక భార్యగా నువ్వు ఏమి నష్టం చేసినా, ఆ బిడ్డకు ఒక తండ్రిగా ఏం కష్టం కలిగించినా మటుకు నిన్ను ఎవడూ క్షమించడు. అది మనసులో పెట్టుకో. నీకంటే కూడా నాకు మీ అమ్మగారి మీద నమ్మకం ఎక్కువ ఉంది. మీరు ఇష్టపడి చేసుకున్నారు ఆ అమ్మాయిని, ఎంత ఇష్టపడి చేసుకున్నారో అదే ఇష్టాన్ని మళ్ళీ తెచ్చుకోండి. మీ అబ్బాయిని సపోర్ట్ చేయాలంటే సొంత కొడుకు సొంత కూతురు అన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా మనం వాళ్ళని వెనకేసుకొని వస్తాం. వాళ్ళని ఎంత తప్పు చేసినా మనం వాళ్ళని కాపాడాలనుకుంటే ఏ తల్లైనా చేసేది అదే. మీరు మ్యాక్సిమం చేశారు. బట్ ఇక్కడ నుంచి మటుకు అతను ఏ తప్పు చేసినా మీరు స్పేర్ చేయకండి. ఆ అమ్మాయి విషయంలో వాళ్ళిద్దరి సంగతి మనకి అనవసరం, ఎందుకంటే అది వాళ్ళ కర్మ. అతను అమ్మాయిని అలా అందుకని ఇప్పుడు ఒక బిడ్డని కన్నా నేను అమ్మాయిని వదిలేయమని చెప్పను. అమ్మాయిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా అతనికి ఉంది. అతను ఎలా చూసుకుంటాడో అనవసరం. కానీ ఆ అమ్మాయిని చూసుకునే విషయంగా ఈ అమ్మాయికి ఏ విధమైన కష్టం రాకూడదు. ఇంక ఈ అమ్మాయిని మీ ఇంట్లో మీ బిడ్డలా మీరు చూసుకోవాలి. మిమ్మల్ని నమ్మే పంపిస్తున్నాను నేను. ఆ సోనీకి మీ ఇంటికి సంబంధం ఉండదు, సోనీకి అమ్మాయికి సంబంధం ఉండదు. ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండడం అనేది జరగని పని. మేడం అది ఒక ఎంఓయూ రాసిన తర్వాత మీరు ఒక 6 నెలల నుంచి సంవత్సరం దాకా అమ్మాయిని చూడమని చూసిన తర్వాత 498 అనేది తీసేది. అంటే మీరు అదొక భరోసా. అది కూడా ఎంఓయూలో రాసి 1 ఇయర్ తర్వాత ఎంఓయూలో ఏంటంటే ఈ 498 అన్నది ఉంటది, ఒక 6 నెలల వరకు ఉంటుంది. దానివల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు కరెక్ట్గా ఈ 6 నెలలు మీ అబ్బాయి అమ్మాయిని అంతా బాగా చూసుకున్న రోజు వాళ్ళు తీసేస్తారు. ఇది కూడా ఎంఓయూలో క్లియర్గా. అట్ ద సేమ్ టైం మేడం ఈ అమ్మాయి ఒకవేళ చెప్పకుండా వెళ్ళిపోయింది అని అంటే మాత్రం ఇంకా మీరు ఫర్దర్గా కేసులు వేసుకునే అవకాశం లేదు. అంటే ఆల్రెడీ అన్ని కేసులు వేసేసారు. అప్పుడు మాత్రం కనీసం ఖచ్చితమైన డెసిషన్ తీసుకోమని చెప్పండి. ఇంకొకసారి అమ్మాయి అన్నది వెళ్ళిపోతే మీకు ఏది ఉండదు. అది ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు,
నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు ఇప్పుడు జీవితాల గురించి మాట్లాడుకున్నాం, ఒక సెటిల్మెంట్ అనుకున్నాం, ఆ డబ్బుల సంగతి వదిలేయండి, ఆ పుస్తకాలు తాడమట్టుగా వెంటనే వాళ్ళకి ఇచ్చేయండి. మీరు దగ్గరుండి ఇప్పించేయండి సార్. ఎప్పుడు ఇప్పిస్తారు? జూన్. పర్లేదు. ఇప్పుడు జనవరి అంతే కదా, ఫిబ్రవరి, మార్చి, ఈ 4 నెలల్లో జూన్లో ఇస్తారంట. అది మీదే రెస్పాన్సిబిలిటీ పెద్దయ్య. వెళ్ళటమ్మా.